రాయలసీమ రాగి సంగటి అండ్ మటన్ కర్రీ సీనన్న హోటల్లో నాకు బాగా నచ్చింది అనమాట. ఇది మీ దగ్గర మటన్ కర్రీ పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న. హైదరాబాద్లో ది బెస్ట్ మటన్ కర్రీ అయితే దొరుకుతుంది. రాగి సంగట్లో నెల్లూరు చేపల కర్రీ చేసుకుని తింటే ఉంది మా మస్తు లెవెల్ ఉంది. లోటస్ పాండ్లో ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారన్న మీరు? 11 to 12 years. మరి ఎందుకని ఇక్కడికి వచ్చారు? షాద్ నగర్ మన హైవే పక్కకి. ట్రాఫిక్ వాళ్ళ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి కొంచెం బెంజ్ కార్ దగ్గర నుంచి అందరూ వస్తున్నారు. బెంజ్ కార్లు కూడా అడ్డదిడ్డంగా అంబులెన్సులు తిరుగుతుంటాయి. పక్కనే అపోలో హాస్పిటల్ ఉంది. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే బెంగళూరు హైవే నియర్ షాద్ నగర్ చటాన్పల్లి చౌరస్తాకి అయితే వచ్చాను. మీ అందరికీ ఒక వ్యక్తి గురించి చెప్పాలి. లోటస్ పాండ్ లోనే సీనన్న అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే గత 11 years నుంచి చాలా అంటే చాలా మందికి రీజనబుల్ ప్రైసెస్ లో అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ అయితే అందించారు. అటువంటి సీనన్న 8 months నుంచి అయితే మనకి లోటస్ పాండ్ సైడ్ అయితే కనిపించలేదు. ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చేసాను. షాద్ నగర్ నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్కి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మన చటాన్పల్లి చౌరస్తా దగ్గరే ఉంటది శ్రీనన్న హోటల్. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి ఇప్పుడైతే హోటల్ స్టేజ్కి వచ్చారు. అసలు ఎలా వచ్చారు వీటన్నిటి గురించి మాట్లాడేద్దాం. అలాగే వీళ్ళ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ రాగి సంగటి అండ్ మటన్ కర్రీ, నెల్లూరు చేపల పులుసు, అలాగే చికెన్ బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చేసి రాగి సంగటి అండ్ మటన్ కర్రీ, చేపల కర్రీ. సో వీటిని కూడా టేస్ట్ చేస్తాను. ఏదైతే లోటస్ పాండ్ దగ్గర ఉండే మెన్యూనే కాదు, సో కొత్త మెన్యూ కూడా పరిచయం చేస్తారు. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. కమాన్ వచ్చేయండి. మనకి ఇక్కడ చూసుకుంటే నెల్లూరు వారు ఆంధ్రభోజనం దొరుకుతుంది, అలాగే హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది, రాయలసీమ రాగి సంగటి కూడా దొరుకుతుంది అనమాట. సో ఆ వెరైటీస్ అన్నిటి గురించి సినాతో కలిసి మాట్లాడుకుంటూ టేస్ట్ చేసేద్దాం. కమాన్ వచ్చేయండి. ఆంధ్ర మిల్స్ అనమాట. 100 రూపీస్కే అన్లిమిటెడ్ తిన్నంత అయితే ఇక్కడ కూడా ఉందన్నమాట. సో అలాగే 160 రూపీస్కి పెళ్లి భోజనం. సో వేరే లెవెల్ ఉంటాయి టేస్ట్ అనమాట. సో అన్న బిజీగా ఉన్నారు. హాయ్ అన్న. సో ఎలా ఉన్నారు? సో మన శ్రీనన్న మనకి ఏదైతే లోటస్ పాండ్ లో ఒక సెన్సేషన్ అయితే సెట్ చేశారనమాట. దాదాపు 10 years నుంచి కదన్నా మీరు అక్కడ పెట్టింది? 12 years నుంచి. సో 12 years నుంచి ఎంతో మంది రోడ్ సైడ్ ఉండే వాళ్ళకైతే, ఎంప్లాయీస్కి అయితేనేమి, సో క్యాబ్ డ్రైవర్స్కి, చాలా మందికి, అలాగే అపోలో హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి రీజనల్ ప్రైస్ లో తిన్నంత నాన్ వెజ్ అండ్ వెజ్ మీల్స్ అయితే అందించారు. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటన్నా? చిన్నగా స్టార్ట్ చేసాం అక్కడ లోటస్ పాండ్ లో స్ట్రీట్ ఫుడ్. ఓకే. యాక్చువల్లీ క్యాటరింగ్ స్టార్ట్ చేసాము. రోజు పని ఉండాలని స్టార్ట్ చేసాం. అవును. అక్కడ క్యాబ్ డ్రైవర్స్ అనే కాదు, ఎక్కువ 90% సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అవును, చాలా మంది వస్తారు. ప్లస్ అపోలో వచ్చే పేషెంట్లు కాదు మన దగ్గరకు వచ్చేది. పేషెంట్లు కాకుండా డాక్టర్స్ కూడా వస్తారు మన దగ్గరికి. అక్కడికి వచ్చి హ్యాపీగా వచ్చి తిని వెళ్తారు. నుంచొని తింటారు, పార్సల్స్ కూడా తెప్పించుకుంటారు. ఫుడ్ బాగుంటే ఎవరైనా తింటారు. ఇక్కడ ఓన్లీ సౌత్ ఇండియన్ మేడం ఒకటే, మా మిస్సెస్ ఒకటే చేసేది. దాంతో పాటు ఇక్కడ అడిషనల్ గా చైనీస్, టండూరు, ఇండియన్ అన్ని ఉంటాయి. అది 100 రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్. 100 రూపాయలకి ఏంటన్నా దాదాపు ఒక 10 వెరైటీస్ ఫుడ్ అయితే అందిస్తున్నారు. వెజ్ లో అన్లిమిటెడ్ గా, ఇది అన్లిమిటెడ్ అంతైనా తినవచ్చు. సో టైమింగ్స్ ఏంటి? 12 to 4 లంచ్. ఓకే. ఈవినింగ్ మళ్ళీ 7 నుంచి అవైలబుల్. సో మనకి ఆఫ్టర్నూన్ ఉంటది, ఈవినింగ్ ఉంటది. ఈ బఫే హైవే మీద వెళ్ళే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. సో ఐటమ్స్ వచ్చేసి మనకి సో వైట్ రైస్ ఉంది. సో అలాగే ఇదన్నా ఇది పలావ్ రైస్ అన్నమాట, మగార్ రైస్. సో లైక్ చేయొచ్చు. అలాగే రోటి ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది. ఓకే. సో అలాగే చట్నీ, రోడ్ చట్నీ. సో దీంతో పాటు వంకాయ కర్రీ ఈరోజు, అలాగే పప్పు, సో సాంబార్, రసం, సో అలాగే బాయిల్ ఫ్రై అనమాట, క్యాబేజ్ ఈరోజు ఉండేది. సో అలాగే పాపడ్స్, సో కర్డ్ రైస్. జనరల్ గా కర్డ్ పెడతారు కదన్నా, మీరేంటి? కర్డ్ పెడతాము, కర్డ్ రైస్ కూడా పెడతాం. ఒక్కో రోజు మారుస్తున్నాం, రోజు ఒక వెరైటీ కాదు. సో ఇది వచ్చేసి ఏంటి? ఏసీ సెక్షన్ ఇది. వావ్. సో క్రౌడ్ ఫిల్లింగ్ ఉంది ఆల్రెడీ.
సో ఆఫ్టర్నూన్ టైమే. సో ఏంటి ఇది యాంబియన్స్ డిఫరెంట్ ఉంది, మొత్తం అంతా సెలబ్రిటీస్ ఇమేజెస్ అన్ని నింపేశారు. సినిమా పిచ్ ఎక్కువ మన శ్రీరాలకి. సో అందుకని మొత్తం లెజెండరీ యాక్టర్స్ మొత్తం వాల్స్ మీద ఉన్నారు. సో యాంబియన్స్ ఏసీ కావాలనుకున్న వాళ్ళు సో డెఫినెట్ ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఒకసారి క్రౌడ్ గా ఫిల్ అయింది, ఒకసారి చూపించు. ఏసీ చార్జెస్ కూడా సెపరేట్ చార్జ్ చేయటం లేదు. ఓకే, ఎందుకంటే బయట రెస్టారెంట్ లో కొంచెం 20 రూపీస్ 50 రూపీస్ ఉంటారు కదా, మన కస్టమర్లు హ్యాపీగా ఉండాలి అంతే. ఇది అది శ్రీరామ్ నాకు నచ్చింది, అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. లోపల మొత్తం అయితే చూసేసాం కదా, ఇక లేట్ చేయకుండా శ్రీనాథ్ దగ్గర దొరికేటువంటి ఆ ఫుడ్ ని మొత్తం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నా కళ్ళ ముందు అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్న చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. మనకి లోటస్ పాండ్ దగ్గర దొరికే ఫుడ్ కన్నా ఇక్కడ కొంచెం ఇండియన్ చైనీస్ ఎక్స్ట్రా యాడ్ చేశారు కదా. ఇక్కడ ఇండియన్ చైనీస్ తందూరి కూడా. సో 11 years నుంచి ఉన్నారు కదా. సో స్టార్టింగ్ ఎలా వచ్చారు మరి ఫుడ్? మీది హోటల్ చిన్నప్పటి నుండి? హోటల్ కాదు, నేను హోటల్లో పని చేశాను కాస్ట్ కంట్రోలర్ గా. తాజ్ బంజారాలో చేశాను అప్రెంటిస్. తర్వాత గోల్కొండ, సెంట్రల్ కోర్టు, చిరాల్ ఫ్లోట్ క్లబ్, బీజన్ హోటల్స్ కి, అమ్మో గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి అందరికి కార్పొరేట్ కంట్రోలర్ గా ఉన్నా. సో అక్కడి నుంచి లోటస్ పాండ్ లో పెడదామని క్యాటరింగ్ స్టార్ట్ చేసాం. ఎక్కువ పార్టీలు రావటం లేదు, నెలకు 4-5 వస్తున్నాయి. సులేఖ ద్వారా, జస్ట్ డైల్ ద్వారా ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడం ఇబ్బందిగా అవుతుంది. అందుకని రోజు ఏదో పని ఉండాలి మనకి కంటిన్యూస్ గా అని లోటస్ పాండ్ లో స్ట్రీట్ ఫుడ్ స్టార్ట్ చేశారు. లోటస్ పాండ్ లో స్ట్రీట్ ఫుడ్ పెట్టారు. అసలు లోటస్ పాండ్ దగ్గర సేన్ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు అనమాట. రోడ్డు సైడ్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఫస్ట్ హోటల్ తీసుకోవచ్చు కదా, అప్పుడు అంత కెపాసిటీ లేదు. ఓకే, అంటే రోడ్ సైడ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ మనకి జిహెచ్ఎంసీ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయకపోతే నేను ఈ స్థాయికి వచ్చాను. ఏ దానికి చెప్పాల్సిందే. ఓకే, సో హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్స్ లో ది నెంబర్ 1 ఏదైనా ఉందంటే మన శ్రీనన్న. లోటస్ పాండ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారన్న మీరు? 11 to 12 years. 12 years దాకా అవుతుంది. 12 years దాకా అయింది. 12 years నుంచి మరి ఎందుకని ఇక్కడికి వచ్చారు? షాద్ నగర్ మన హైవే పక్కకి. మనకి క్రౌడ్ ఎక్కువ అవుతుంది అక్కడ. అవును, జామ్ అవుతుంది, కొంచెం ట్రాఫిక్. గవర్నమెంట్ నుంచి కొంచెం అంటే ట్రాఫిక్ వాళ్ళ దగ్గర నుంచి, జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు నేను ఇబ్బంది చేస్తున్నా వాళ్ళని. మీ ఫుడ్ బాగుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తుంది. బెంజ్ కార్ దగ్గర నుంచి అందరూ వస్తున్నారు. బెంజ్ కార్లు కూడా అడ్డదిడ్డంగా పార్క్ చేసుకుంటున్నారు, అక్కడ ప్లేస్ లేదు. క్రౌడ్ పెరగడం వల్ల నేనే అంబులెన్స్లు తిరుగుతుంటాయి. పక్కనే అపోలో హాస్పిటల్ ఉంది. ఏంటంటే ఏదైనా జరిగిందంటే ప్రాణాల కంటే ముఖ్యమైనది కాదు కదా బిజినెస్. ఇక్కడ కాకపోతే మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు బిజినెస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ రెస్టారెంట్ని ఇక్కడ షాద్ నగర్ బెంగళూరు హైవేలో ఓపెన్ చేశారు. నా ముందు ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని వాటి నేమ్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో మనకు వచ్చేసి తందూరిలో వచ్చేసి హరియాలి టిక్కా ఇచ్చారనమాట. సో అలాగే స్టార్టర్స్ లో వచ్చేసి గార్డెన్ చికెన్, సో అలాగే ఏషియన్ చికెన్ ఇచ్చారు, దీంతో పాటు బటర్ నాన్ ఇచ్చారు, అలాగే పన్నీర్ అనార్కలి, అలాగే మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్ ఇచ్చారు. అలాగే సీనన్న దగ్గర ఉండేటువంటి మటన్ కర్రీ, చికెన్ సెమీ గ్రేవీ కర్రీ, ఫిష్ కర్రీ, గోంగూర చికెన్, చికెన్ ఫ్రై, నాటుకోడి, రాగి సంగటి, గ్రీన్ చికెన్, సో అలాగే చిట్టుముత్యాల పులావ్, చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ 65, అలాగే ప్లెయిన్ పులావ్ అనమాట. సో ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇవే కాదు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ ఐటమ్స్ అన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను, టేస్ట్ ఎలా ఉందో. సో ఫైనల్లీ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఇందాక నుంచి నోరూరు పోతుంది అన్నతో మాట్లాడుతుంటే. సో హరియాలి టిక్కా అన్న మీరు నేను వేసుకుంటా. తందూరిలో హరియాలి టిక్కా. సో దీంతో పాటు మనకి గ్రీన్ చట్నీ ఇచ్చారు, అలాగే మైనస్ ఇచ్చారు. చూడండి చేద్దాం. చాలా టేస్టీగా యూనిక్గా ఉందన్న హరియాలి టిక్కా, చాలా బాగుంది. ఎక్కువ స్పైసీ లేకుండా దీనికి కావాల్సిన మసాలాను యాడ్ అయ్యి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో గ్రీన్ గార్డెన్ చికెన్ టేస్ట్ చేద్దాం. అన్నా నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది చికెన్ యాక్షన్. సో మనకి కొంచెం వెట్ వస్తుంది అనమాట, గ్రేవీ టైపు. ప్రోటీన్లో బాగుంటుంది. ప్రోటీన్లో బాగుంటుందా? ఓకే. సో బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాను. చికెన్ యాష్ అన్న, బటర్ చికెన్లో ఉందన్నా ఫ్లేవర్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన రెగ్యులర్ ఫుడ్ కాదు చైనీస్ పర్చేజ్ చేస్తున్నాను కదా, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది.
చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ మెజెస్టిక్ సో రెగ్యులర్ దొరుకుతుంది, మన దగ్గర ట్రై చేద్దాం. సూపర్ అన్నా. సో మీరు స్టార్టర్స్లో అండ్ రోడేస్ ట్రై చేయాల్సింది వచ్చేసి మన బటర్ నాన్ ట్రై చేయండి. సో అలాగే నేషనల్ చికెన్ ట్రై చేయండి. ప్రతిదీ బాగుంది, చాలా బాగున్నాయి. ప్రతిదీ స్పైసెస్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. రాయలసీమ అంటే స్పెషల్లీ మన శ్రీనన్న హోటల్లో దొరుకుతుంది. సో ముద్దల్లా ఉండదు అనమాట, మన సంగతి ఎంత కావాలి అనిపిస్తారు. రాయలసీమ రాగి అండ్ మటన్ కర్రీ శ్రీనన్న హోటల్లో నాకు బాగా నచ్చింది అనమాట. ఇది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్యా. బాగుంది. మీ దగ్గర మటన్ కర్రీ పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నా. హైదరాబాద్లో ది బెస్ట్ మటన్ కర్రీ అయితే వస్తుంది. ఆ నల్లి బొక్కలో మటన్ కర్రీ వేసుకుని ఇంత ఉంది మామ, నెక్స్ట్ లెవెల్. గోంగూర పచ్చడి కూడా కలుపుకుంటే బాగుంది. మటన్ కర్రీ నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఉంది. మటన్ కర్రీ లైక్ చేసే వాళ్ళు డెఫినెట్లీ మన శ్రీనన్న హోటల్లో డెఫినెట్లీ ట్రై చేయండి మటన్ కర్రీ. నాన్ వెజ్లో పెద్దగా ప్రాఫిట్ ఏమి ఉండదు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎక్కడైనా తెప్పిస్తారు ఇదంతా ఫిష్, మనకి మటన్ అయితేనే జ్యూస్ కల్చర్, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. ఓకే, రాగి సంగట్లో నెల్లూరు చేపల కర్రీ వేసుకుని తింటే ఉంది మామ, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైతే చేపల పులుసు కావాలి ప్రత్యేకంగా ట్రై చేయాలనుకున్నారో డెఫినెట్లీ అయితే ట్రై చేయండి. ప్రతి కర్రీ మన ఇంట్లో మన అమ్మ చేసినట్టు ఉంటుంది అనమాట. హోమ్ మేడ్ ఫుడ్ శ్రీనన్న హోటల్లో దొరుకుతుంది అన్నా. ఫిష్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వెళ్తారా, వర్క్ ఉందా? అవును. సో కానీ మీరు లాగిచ్చేస్తే నేను లాగిచ్చేస్తాయి. ఓకే ఓకే. చేప ముక్క కూడా మనకి ఆ చింతపండు పులుసులో వేసేసారు కాబట్టి అదిరిపోయింది. సో చిట్టుముద్దల పులావ్ విత్ గోంగూర చికెన్ టేస్ట్ చేద్దాం. ఆ గోంగూర గ్రేవీతో చిట్టుముద్దల పులావ్ తింటుంటా ఉంది భయ్య, అదిరిపోయింది. ఇదైతే మన దగ్గర ఇప్పుడు స్పెషల్గా అయితే మనకి పరిచయం చేస్తున్నారు చిట్టుముద్దల పులావ్. శ్రీనన్న చికెన్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే బట్టి కదా. సో మనకి చికెన్ బిర్యానీ తోటి వీళ్ళు చికెన్ 65 ఇస్తారనమాట. ఎస్పెషల్ చెప్పాల్సింది ఏంటంటే మనం డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చినప్పుడు రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాము, అందులో టేస్ట్ ఇస్తాం అనమాట. ఆ మాట చెప్పుకోవాల్సిన శ్రీనన్న హోటల్. చికెన్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నష్టం అయితే ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్లో. మన శ్రీనన్న హోటల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఫుడ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రతిదీ టేస్ట్ చేస్తాను నేను. ఫిష్ కర్రీ అయితే, మటన్ కర్రీ అయితే, చిట్టుముత్తల రైస్ అయితే, బిర్యానీ అయితే, రాగి సంగటి అండ్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి. మీరు ఎవరైతే షాద్నగర్ హైవేకి వచ్చినప్పుడు చటన్పల్లి చౌరస్తాలో ఉన్నటువంటి శ్రీనన్న హోటల్కి అయితే విజిట్ చేయండి. మంచి హోమ్లీ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. సో అలాగే రీసెంట్ గా పారామౌంట్ కాలనీలో కూడా శ్రీనన్న హోటల్ అయితే పెట్టారు, మీరు అక్కడికి కూడా విజిట్ చేయండి. సో నియర్ టు మనకి లోటస్ పాండ్ అండ్ టోలీ చౌక్ నియర్లో అయితే ఉందన్నమాట. సో ఇప్పటివరకు వీడియో చూసే మీరు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయి. నెక్స్ట్ ఇంకో మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.